హాయ్ హలో. ఈరోజు స్పెషల్ ఏంటంటే సింపుల్గా చింతపండు లేకుండా చేపల పులుసు. ఏం లేదండి, నేను ఒక కేజీ తెచ్చాను. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కలుపుకొని అన్నీ కలిపి తర్వాత లాస్ట్లో నిమ్మకాయ వేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ చేపల పులుసుకు దండిగా అవసరం అండి, కొంచెం ఎక్కువగానే పోసుకోండి. సోంపు వేసుకున్నాను, మెంతులు, ఆవాలు అన్నీ వేసుకున్నాను. అవి వేగినాక ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అన్నీ బాగా మగ్గాలంటే మనం కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది. మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంటే కొంచెం కాదు, ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. మీకు తగినంత, మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. అంతా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఏగిపోయిన తర్వాత టమోటా అండి, మనకి టమోటా ఎక్కువ అవసరం అవుతుంది. ఎందుకురా అంటే చింతపండు వేయట్లేదు కాబట్టి మనకి టమోటా ఎక్కువ అవుతుంది. ఆ టమోటా బాగా వేయించుకోవాలండి. ఆ టమోటా అంతా ఆయిల్లో కరిగిపోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కూడా వేసుకుంటాము, అంటే టమోటా వేసుకున్నాం కదా, దాంతో కూడా వేసుకుంటే మంచిది. తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ వేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఫ్రై చేయాలంటే మిరప్పొడి, ధనియాల పొడి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ మారుతుంది, ఫ్లేవర్ బాగా ఉంటుంది. తర్వాత నేను పుదీనా మనకి ఇన్స్టెంట్గా దొరకదు కాబట్టి నేను ముందుగానే ఎండబెట్టుకుంటానండి. పుదీనా అది వేస్తాను. ఎండబెట్టుకున్న పుదీనా వేసి బాగా కలుపుకొని అంతా దగ్గర పడ్డాక నీళ్ళు పోసుకొని బాగా తెల్లనిచ్చాను. మనకి పులుసు బాగా ఉడికిందనడానికి ఆయిల్ తేలింది కదండి. తర్వాత ఫిష్ వేసేయాలండి. చేపలు ఎట్లా అంటే అట్లా వేయకండి, నీట్గా ఒక పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ మనం ఎత్తుకొని వడ్డించుకునేటప్పుడు నీట్గా విరిగిపోకుండా ముక్క బాగుంటుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి దించుకునేయడమే అండి. చూపించినట్టు అలా చేయండి. సింపుల్ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్